గుట్ట మీద వెలిసినటువంటి బాల ఉగ్ర నరసింహస్వామి కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ ఎర్రవరంలో ఈ దూళ్లగుట్ట మీద స్వామి వారు వేంచేసి ఉన్నారు. స్వామి దర్శనార్థము వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి సన్నిధికి వస్తూ ఉన్నారు. ఈరోజు చాలా రద్దీగా కనిపిస్తా ఉంది, మనం చూడొచ్చు. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ దూళ్లగుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారి దగ్గర కోరికలు కోరుకున్న తర్వాత ఆ కోరికలు తీరిన తర్వాత భక్తులు పొంగళ్ళు పొంగిచ్చి స్వామివారికి నైవేద్యం చెల్లిస్తూ ఉంటారు. చూడొచ్చు, ఎంతో మంది భక్తులు ఇక్కడ నైవేద్యాన్ని తయారు చేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు. భక్తులు వేలాది మంది భక్తులు ఇక్కడ పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు. స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తున్నారు. చూడొచ్చు, వారి కోరికలు తీరిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో శుక్రవారం వచ్చిందంటేనే ఎక్కడ లేని భక్త జనకోటి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషాలను అందిస్తున్నటువంటి శ్రీధరం భాస్కర్, ఎర్రవరం. బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో అన్నప్రసన్న నడుస్తూ ఉంది. చూడు పేరు అంజీ చేయి పెట్టి చూడు కూడా అది టచ్ చేసి ఉంచు, పెట్టుకున్నాయి కదా. ఓకే, కొంచెం ఏం జరిగి వచ్చి ఏం జరిగి ఇట్లా కూర్చోబెట్టాలి, నాగల్ని కూర్చోబెట్టాలి. భక్తులు కూడా పక్కన ఉండాలి. సైడ్ అబుజీ పెట్టాము, మీరు పెడతారా? ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారము. స్వామి సన్నిధంతా కూడా భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంది. శుక్రవారం వచ్చిందంటే స్వామి సన్నిధంతా కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామి వారి యొక్క దర్శనానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శుక్రవారం వచ్చిందంటేనే స్వామి సన్నిధంతా కూడా భక్తులతో కలకల్లాడిపోతూ ఉంటుంది. Gracias.
శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో పోటెత్తిన భక్తజనం. ఈరోజు శుక్రవారం కాబట్టి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి స్వామి సన్నిధికి చేరుకుంటా ఉన్నారు. చైర్మన్ గారు నాకు ఫోన్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. శుక్రవారం నాడు ఇబ్బంది అవుతుంది. శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామి వారు ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా చక్కని మల్లెపూలతో అలంకరించబడి ఉన్నారు. చామంతి పూలతోటి అనేక రకాల పూలతోటి స్వామి వారు ఈరోజు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నారు.
ఆ,